వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన ఛానల్ ప్రజా ఛానల్, దమ్మున్న ఛానల్ ఖచ్చితంగా నిలదీస్తుంది ఎవరినైనా సరే. వాస్తవాలు ప్రజలకు వేరిచ్చే ఛానల్ కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక టాపిక్లకు వస్తే ఈరోజు గవర్నర్ గారు ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా లేదా? గవర్నర్ గారికి నేను ఒక సూటి ప్రశ్న తెలుసుకున్నా. అసలు 50% సీలింగ్ అనే విషయాన్ని మీరు ఏదైతే ప్రస్తావన తెచ్చారో, ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్కు ఆ రిజర్వేషన్లకు లేని పరిమితి 42% బీసీలకు ఎందుకు వస్తుందో ఒకసారి గవర్నర్ గారు మరి న్యాయ నిపుణులను అడగాల. ఈడబ్ల్యూఎస్కు లేని పరిమితులు, లేని నియమాలు ఓన్లీ బీసీలకు ఎందుకు వస్తుంది, ఎస్సీ ఎస్టీలకు ఎందుకు వస్తుంది, మైనార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది, అగ్రకులాలకు ఎందుకు వర్తించట్లేదు? అంటే అగ్రకులాలకు ఒక న్యాయము ఈ రాజ్యాంగంలో, బీసీలకు ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం చేయమనుందా? అసలు 50% సీలింగ్ పెట్టమని ఎక్కడన్నా ఈ రాజ్యాంగంలో ఉందా గవర్నర్ గారు? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. స్ట్రైట్ క్వశ్చన్ టు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. జిష్ణుదేవ్ వర్మన శర్మన గారు ఉన్నారు, మీరు కూడా బ్రాహ్మణ అయి ఉంటారు. ఈడబ్ల్యూఎస్కు వర్తించని సీలింగు 50% సీలింగు, ఈ ఓన్లీ 42% అది కూడా లెక్కలు విత్ డాటా ఆధారంగా. ఏ డాటా లేని ఈడబ్ల్యూఎస్, ఏ డాటా లేదు మీ దగ్గర, నో డాటా ఎట్ ఆల్, నో డాటా, నో కమిషన్. ఇవాళ ఒక కమిషన్ ఒక డాటా తీసుకొని దానికి డెడికేటెడ్ కమిషన్ అనే పేరు పెట్టి తెలంగాణ గవర్నమెంటు ఇవాళ లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారంగా ఇవాళ సవరణ చేద్దామని, అంటే 42% వాటా ఇద్దాము లోకల్ బాడీలో అన్నప్పుడు మీరు సెక్షన్ 280 అంటే పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A అసలు దాంట్లో 50% సీలింగ్ గురించి ఎక్కడైనా చర్చ ఉన్నదా? మరి లేనప్పుడు మీరు ఎందుకు గాబరపడతారు? ఈడబ్ల్యూఎస్లో లేని గాబరా దీనికి ఎందుకు పడుతున్నారండి మీరు? అంటే అగ్రవర్ణాలకు ఒక నీతి, అనగారిన వర్గాలకు ఒక నీతి ఉంటుందా ఈ రాజ్యాంగం ప్రకారంగా, ఈ చట్టం ప్రకారంగా? సెక్షన్ 285 ఏలో ఏం చెప్తున్నది క్లియర్గా? ఓన్లీ ఆ ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్తుంది తప్ప 50% సీలింగ్ గురించి ఎక్కడ కూడా సెక్షన్ 285 రిజర్వేషన్ సీట్స్ అండ్ ఆఫీసెస్ ఇన్ గ్రామ పంచాయతీ అండ్ మండల ప్రజా పరిషత్ అండ్ జిల్లా ప్రజా పరిషత్ అన్నది తప్ప 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడన్నా చెప్పిందా? ఈ 50% సీలింగ్ అనేది ఆ సెక్షన్ 285 ఇది ఆర్టికల్ కాదు, ఇది ఆర్టికల్ అని రాశారు, తప్పు. ఇది ఇక్కడ ఆర్టికల్ అని రాశారు, ఇది ఆర్టికల్ కాదు, ఇది సెక్షన్ 285A ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్. ఈ సెక్షన్ 285A పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో అది 50% సీలింగ్ పెట్టమని ఎక్కడ చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మీకు వచ్చే నష్టం ఏంది? చట్టం తెస్తూ ఉంటే, చట్టం తెచ్చిన తర్వాత, జీవో తెచ్చిన తర్వాత కోర్టులో పోతే కొట్టేస్తే అప్పుడు ప్రశ్న వేయచ్చు కోర్టులను కూడా. ఇలా కోర్టులు ఈడబ్ల్యూఎస్కు 50% సీలింగ్ గురించి మాట్లాడని 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినా సరే వాళ్ళకి ఏ కమిషన్ లేకుండా, ఏ డాటా లేకుండా అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు రాని 50% సీలింగ్ ఇవ్వరము. ఓన్లీ 42% వాళ్ళ బీసీలకు లోకల్ బాడీలో ఇస్తా అంటే ఎట్లా వస్తుంది? ఆ లోకల్ బాడీలో కూడా ఈ 285 పంచాయతీరాజ్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఎక్కడ కూడా 50% సంబంధించిన అంశం లేదు కదా. మనం చేసుకోవచ్చు కదా, దాన్ని చేసుకొని చట్ట సవరణ చేసుకోవచ్చు కదా. మనం దాని ప్రకారంగా 285Aలో ఎక్కడ కూడా ఇంత పెట్టాలా, ఇంత తీయాలని చెప్పి లేదు కదా. సో కాబట్టి ఇవాళ 50% సీలింగ్ ఎప్పుడో 50% మీరు ఈడబ్ల్యూఎస్ అంటే 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50%కు మీరు పట్టించుకోనప్పుడు, పాలకులు పట్టించుకున్నప్పుడు మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి? న్యాయ నిపుణులకు ఈడబ్ల్యూఎస్కు రాని ఆటంకాలు ఈ బీసీలకు వచ్చినప్పటికి ఎట్లా వస్తుందండి? ఆయన సెక్షన్ 285Aలో ఎక్కడన్నా సీలింగ్ పెట్టమని చెప్పిందా? అయినా ఈ రాజ్యాంగంలో ఎక్కడన్నా సీలింగ్ పెట్టమని చెప్పిందా? 50% సీలింగ్ పెట్టండి అని చెప్పి ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఎక్కడన్నా ఒక క్లాజు, ఒక ఆర్టికల్ ఎక్కడన్నా ఉందా చెప్పండి. మరి లేనప్పుడు గవర్నర్ గారు ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్ టు యూ, దానికి లేని పరిధి అంటే
ఎక్కడ పెట్టమని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఎవరండి? మీకు తెలుసు కదా, ఒక రాష్ట్రపతి, ఒక గవర్నరు. మీరు రాజ్యాంగానికి ఇవాళ రక్షించాలి. ఎక్కడ లేని క్లాజు, ఎక్కడ సెక్షన్ 50% పెట్టమని చెప్పి ఎక్కడ ఒక ఆర్టికల్ లేదు, ఒక క్లాజ్ లేదు. మరి చెప్పినప్పుడు, రాజ్యాంగమే చెప్పినప్పుడు ఎవరో సుప్రీంకోర్టు అది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇవాళ పెడితే, ఒక రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ గారు రాష్ట్ర పరిధిలో, కేంద్రంలో రాష్ట్రపతి గారు, మీరు ఉత్తర్వులు ఇవ్వడానికి, మీరు అనుమతించడానికి, రాజ్యాంగానికి ఇవాళ మీరు రక్షించాల్సిన మీరు, ఈ రాజ్యాంగ నియమావళి కట్టుబడి ఉండాల్సిన మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు ఆర్డినెన్స్కు అనుమతి ఇవ్వడం లేదు? మీరెందుకు దాన్ని చట్టరూపంలో ఆమోదించడానికి అనుమతి ఇవ్వడం లేదు? మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆయన పోయి కేంద్రం మీద యుద్ధం అంటాడు. అవసరమేది కేంద్రం మీద యుద్ధం? ఇప్పుడు కేంద్రం చేస్తుందా? ఒకవైపు ముస్లింలను బూచి చూపిస్తున్న కేంద్రము ఇవాళ చూపిస్తుందా? బీజేపీ ప్రభుత్వం చేస్తుందా? మీరు బీసీ ముస్లింలు, హిందూ ముస్లింలు, ముస్లింలు అని చెప్పి, బీసీ ముస్లింలు అని చెప్పి మీరు సెగ్రిగేషన్ చేసిందని చెప్తున్న వాళ్ళు, అరే 42% అడుగుతున్నారు కదండి వీళ్ళు. 56 అడుగుతలేరు కదా. అలా 10% తీసేస్తే 46 ఉంటుంది కదా. 46లో 42నే అడుగుతున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీకు వచ్చే అడ్డంకి ఏంది బీజేపీలకి? సో కాబట్టి ఇదంతా రాజకీయ డ్రామాలు, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఇవాళ ఈ దేశంలో కొనసాగించడానికి బీజేపీ, కాంగ్రెసు, అలాగే బీఆర్ఎస్, అలాగే మొత్తం ఈ అగ్రవర్ణ పార్టీలు ఆడుతున్న నాటకంగా దీన్ని చూడాలి. నిజంగా గవర్నర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఆర్డినెన్స్ ఆమోదించి, ఇమీడియట్లీ దాన్ని ఆమోదించిన వెంటనే జీవోను ప్రభుత్వం విడుదల చేసి దాన్ని అమలు చేయాల్సిందిగా, లోకల్ బాడీలు అమలు చేయాల్సిందిగా D6 టీజాక్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై సామాజిక తెలంగాణ, జై సామాజిక.